దేవునికి వందనాలండి. ఈ దినము కొన్ని విషయాలు మనము దేవుని విషయంలో తెలుసుకుందాం. ఏ విధంగా మనం ఈ దినం తెలుసుకుంటున్నామంటే, కళాభావము అంటే మనము నిద్రలో ఉన్నప్పుడు మనకు కళలు చాలా పడుతూ ఉంటాయి. ఆ విధంగానే ఆ కళలకు అర్థం ఏమిటిది అని మనము లోతుగా తెలుసుకుంటే, ఆదికాండం 37వ అధ్యాయం 40-41లో చూసుకుంటే యోసేపు గురించి ఉంది. యోసేపు కలల భావము చెప్పుటలో అత్యంత ప్రసిద్ధుడు. చిన్నతనంలోనే తన సొంత కళను చూశాడు. ఆ కళ ఏమిటంటే, సూర్యచంద్రులు నక్షత్రాలు తనకు నమస్కారం కలలో చూశాడు. అంటే సూర్యులు చంద్రులు, భూలోకంలో సూర్యచంద్రులను ఆపిన వాళ్ళు ఒకరే ఒకరు ఉన్నారు బైబిల్లో. తర్వాత ఈయన కలగన్నాడు, ఆ సూర్యుడు ఆ చంద్రుడు ఇతనికి నమస్కారం చేస్తున్నట్లుగా కలగన్నాడు. ఆ కలగంటే ఎవరో కాదు, అతని కుటుంబం గురించే ఆ విధంగా పడ్డది అని చెప్పి దేవుడు అతని ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే ప్రియమిత్రులారా, అన్నలకు ఈ కళాభావం చెప్పిండు యోసేపు. చెప్పినప్పుడు యోసేపు అన్నలు ఊకున్నారా? 30 తిప్పలు పెట్టిడిసిర్రు. లాస్ట్కు చంపడానికి కూడా వెనకంచి నేయలేరు. ఎందుకంటే చిన్నోనికి పెద్దరికం ఏడుంటుంది అని పెద్దోళ్ళు చాలా మటుకు ఒప్పుకోరు. ఎక్కడైనా ఉంది. అదేవిధంగా ఈయన కళలు చూడండి. సూర్యచంద్రులు సూర్యచంద్రులు నాకు నమస్కరిస్తున్నారే అని అంటే, ఒరే వీడేమో కళ్ళలో వచ్చిండ్రు మళ్ళా సూర్యచంద్రులు అంటున్నాడు అని చెప్పి అన్నలు హేళన చేసి మాట్లాడిండ్రు. అదేవిధంగా ఆదికాండం 40 అధ్యాయంలో 8వ వచనంలో కళాభావం చెప్పుటకు దేవుని వశమని చెప్పేవాడు. ఈ యోసేపు ఏం చేసిండంటే, ఈ కళాభావం చెప్పటం నా వంతు కాదు, నా సొంత తెలివి కాదు, యేసు ప్రభు నాకు దేవుడే నాతో కళాభావం చెప్పిస్తున్నాడు, అది దేవుని వంతే అని చెప్పి కళాభావంలో అర్థాలు ఉన్నాయి అని చెప్పి యోసేపు అక్కడ కూడా చెప్తున్నాడు. ఫరో రాజుకు కళాభావం, ఫరో రాజుకు కూడా కలవడ్డది. అంటే రాజులకు కూడా ఆ రోజులల్లా కలవడ్డప్పుడు చాలామంది రాజా కళాభావం చెప్పేటోళ్ళని పిలిపించుకొని చెప్పిపించుకొని ఆ విధంగా అయ్యో నాకు ఈ కలవడ్డది కదా మళ్ళీ ఏంది అని చెప్పి ఆ రోజులల్లా ఫరో రాజు కలగన్నాడు. ఆ కళ ఏంటంటే, 7 లావైన ఆవులు, 7 చిక్కిన ఆవులు, 7 మంచి వెన్నులు, 7 ఎండిన ఎన్నులు. ఏది 7 పక్కగా ఉన్నాయి ఆవులు, 7 దొడ్డుగా ఉన్నాయి. మనము వ్యవసాయ పొలానికి చూసుకుంటే కొర్ర ఎండ్లు, జొన్న ఎండ్లు, గోధుమ ఎండ్లు, ఎన్నో రకాలుగా ఎండ్లను చూస్తాం. దేవుడు చాలా మటుకు పంట పొలాలతోటి పశువులతోటి అక్కడక్కడ ఉపమానాలు చెప్పిండు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, 7 బలిసిన ఆవులు, అంటే లావు ఉన్నాయి, ఇట్లా 7 బక్క ఆవులు, వీటి అర్థమేంది అని చెప్పి చాలా ఆలోచన చేస్తే అక్కడ కూడా యోసేపు ఏం చేసిండంటే, యోసేపును పిలిపించారు. అక్కడికి పిలిపించినప్పుడు 7 సంవత్సరాలు మీరు మంచిగా ఉంటారు, తర్వాత ఇంకా 7 సంవత్సరాలు కరువు వస్తుంది అని చెప్పిండు. అక్కడ ఫరో రాజుకు ఏం సలహా ఇచ్చిండు? ఇప్పుడు మంచిగున్నావు, 7 సంవత్సరాలు ఇంకా మంచిగుంటావు కనుక నువ్వేం చేయంటే ధాన్యాన్ని సమకూర్చు, దేశంలో పండిన పంటనంతా ఒక్కొక్క తాన పోసిపెట్టి ప్రజలకు నడుపుటకు 7 సంవత్సరాలు కరువు వస్తుంది కనుక ఆ కరువును జయించాలంటే
నువ్వు ఇప్పటి నుంచే ధాన్యాన్ని సమకూర్చు అని చెప్తున్నాడు. ఆయన మాటలు విన్న ఫరో రాజు ఆ విధంగానే చేసిండు. దానియేలు గ్రంథం 1:5లో చూసుకుంటే బబులోను రాజైన నెబ్కద్నెజర్ కలను ఎవరు చెప్పలేరు, కానీ దానియేలు చెప్పాడు. నెబ్కద్నెజర్ అంటే పెద్ద రాజు, ఆయన కూడా ముప్పతిప్పలు పెట్టిండు, రకరకాల మనుషులను ఆయన చేసిన బొమ్మలనే మొక్కాలి. మొదటి కళ ఏం కనబడ్డాడంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టిలో చేసిన పెద్ద విగ్రహాలు. బబులోను తరువాత వచ్చి 4 గొప్ప రాజ్యాలు, చివరకు దేవుని నిత్య రాజ్యం వాటిని నాశనం చేస్తుందని అన్నిటి తెలిపాడు. అంటే చూడండి, బబులోను తరువాత వచ్చే 4 గొప్ప రాజ్యాలు, చివరకు దేవుని నిత్య రాజ్యం అంటే దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన రాజ్యము ఆ రాజ్యాలను నాశనం చేస్తుంది అని చెప్తున్నాడు. నాశనం చేస్తుంది అని తెలిపాడు. అదేవిధంగా అదే రాజు మళ్ళా 2వ కళ కన్నాడు. ఏంటంటే దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 2వ కళ, పెద్ద చెట్టు నరకబడును అన్నాడు. కలగన్నాడు ఆయన కూడా. ఒక కళనేమో వచ్చే 4 గొప్ప రాజ్యాలు, చివరకు దేవుణ్ణి నిత్య రాజ్యం వాటిని నాశనం చేస్తుంది అని ఒక కళ కంటే, 2వ కళ పెద్ద చెట్టును నరకడం. అంటే అర్థం ఏంటంటే, రాజా పెద్ద చెట్టును నరకడము అంటే గర్వం వలన పిచ్చివాడై అడవిలో తిరుగుతాడు. ఆ రాజు చాలా గర్వం వచ్చింది, బొమ్మలను చేసిండు, నేను చేసిన బొమ్మకే మీరు మొక్కాలే, వేరే దేవునికి మొక్కితే ఒప్పుకోను అని చెప్పి నిలదీసి ప్రజలను నిజమైన దేవుని తాకెళ్ళి కూడా తీసి ఆయన చేసిన బొమ్మకే మొక్కిపించిండు. అందుకని చెప్పి దానియేలు ద్వారా కలభావము అతనికి హెచ్చరిక చేసిండు. ఏమని అంటే, పెద్ద చెట్టు నరకబడును అంటే రాజే నరకబడతాడు. ఇక్కడ ఏమని, పిచ్చివాడయ్యి అడవులలో తిరుగుతాడు. చూడండి, పిచ్చోడయ్యి రకరకాలుగా తిరుగుతాడు. కొంతమంది అంటుండొచ్చు రకరకాలుగా, అరే వాడికి దేవుని శాపం తగిలిందిరా అందుకే వాడు పిచ్చోడయ్యిండు, లేకపోతే మంచి మేధావిరా అని అనేటోడు. ఒకసారి మా ఊళ్ళో కూడా రకరకాలుగా ఇదే దేవుని విషయాలలో కొంత మట్టుకు విభేదాల కారణంతో కొందరు రకరకాలుగా జీవిస్తున్నారు. అది దేవుని మహిమ అని చెప్పి గొప్పగా చెప్పుకోవచ్చు. దేవుడు కూడా దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 28లో పరలోకమందున్న దేవుడు మర్మములను బయలుపరచుడు. దేవుడు బయలుపరుస్తాడంట. ఏంది? పరలోకమందున్న దేవుడు ఇక్కడ దేవుడు మర్మములను బయలుపరుస్తాడు. అంటే ఏ విధంగా బయలుపరుస్తాడు? కళల ద్వారా. ఇక్కడ ఒకసారి నాకు కళ పడ్డది. ఏం కళ అంటే, నేను కేఏపాల్ దగ్గర 3.5 సంవత్సరాలు సేవ చేసిన. ఏం సేవ అంటే, అనాథ పిల్లలకు, వృద్ధులకు అని చెప్పి ఒక హాస్టల్ ఉన్నది. అక్కడ ఆ పిల్లలకు అన్నాలు పెట్టడం, విద్యలు బోధించడము అనేది వాళ్ళ అన్నదమ్ముల కొట్లాటలు వచ్చి 15 సంవత్సరాలు బంద్ ఉన్నది. ఎందుకో ఏమో నేను ఇక్కడ ఒక తాన మందిరం కట్టినా. ఆ మందిరానికి ఎక్కువ మొత్తంలో నేను అర్పించుకున్నాను. అక్కడికి ఆ కేఏపాల్ పిఏ బిషప్ సార్ అని చెప్పి అక్కడికి వచ్చాడు. ఆయన ద్వారా నేను ఆ గమ్సిటీకి పోతే అక్కడ ఉన్న భూములన్నీ రికార్డు లేని భూములను రికార్డు తీసుకొచ్చి, కబ్జా లేని భూములను కబ్జా తీసుకొని వచ్చి, వాళ్ళ తానున్న డబ్బు ఇంకోరికి పంచిపెట్టి, బయటి దేశంలో ఉన్న కేఏపాల్ను ఇండియాకి తీసుకొచ్చి, మహబూబ్ నగర్లో ఒక కోర్టులో కేసు ఉన్నదండి. ఆయనకు వారెంట్ ఉండే. నేనే
వారెంట్ను రీకాల్ చేయించింది, ఇండియాకి తీసుకొచ్చింది. ఆ తర్వాత నేను అతనికి ఏం చేసినంటే కొన్ని డబ్బులు, వ్యవసాయానికి వచ్చిన డబ్బులను నా ఇష్టానుసారంగా, దేనికంటే దానికి వాళ్ళు ఒప్పుకోరు, లంచాలు ఇస్తామంటే భూములు పట్ట చేయాలి, కైకు చేయవే పైసా అని అంటారు. పైసలు లేకపోతే మన ఇండియాలో పనిచేయరు. దీన్ని తీసుకొని దానికి పెట్టడం, దాన్ని తీసుకొని దీనికి పెట్టడం, ఆ విధంగా చేసుకుంటూ గమ్సిటీని అదుపులోకి తీసుకొచ్చితే వాళ్ళు ఎప్పుడు నాకు 100 రూపాయల బిల్లు అయితే 70 రూపాయలు ఇవ్వాలి, ఇంకా 30 రూపాయలు ఇవ్వదు. ఎందుకంటే రాములు ఎక్స్ట్రా చేసిండేమో. ఆ లెక్కలన్నీ గులిస్తే 3.5 సంవత్సరాల్లో 14 లక్షలు అయినాయి. ఎప్పుడు అడిగినా మంచి రోజులు వస్తాయి, ఎప్పుడు అడిగినా మంచి రోజులు, ఎప్పుడు వస్తాయి ఇంకా మంచి రోజులు. అవి రావు, నేను తీసుకోను. అది పైసలు ఇవ్వండి, పైసలు ఇవ్వండి, నాకు జీతం లేదు. అందుకని చెప్పి నేనేం చేసినంటే కొన్ని పైసలు తీసుకొని నా ఖర్చులకు వాడడం స్టార్ట్ చేసిన. కొన్ని పైసలు ఏమో అతని పొలంలోనే అక్కడిక్కడ ఖర్చు పెట్టినా. పైసలు ఇవ్వడానికి ఇష్టం లేక నా మీద దొంగతనం కేసు పెట్టి నేనేం చేసినంటే ఆ రికార్డు 3 సెట్లు చేసిన. ఒక సట్టు అతని కోడలకు, 2వ సట్టు అతనికి, 3వ సట్టు నా దగ్గర. అతని ఆదేశంతో నేను చేసిన. 2 సట్లు వాళ్ళకి ఇచ్చిన, 3వ సట్టు మాత్రం నా దగ్గర పెట్టుకున్నా. వాళ్ళకి ఇంకేం కావాలి, నేను అప్పుడప్పుడు గుర్ర బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకునేవి ఉంటాయి కదా, గుర్ర బొమ్మలు, బిస్తాలు అవి ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి నా ఇంటికాడ పెట్టుకుంటే రికార్డు దొంగతనం చేసిన, నమ్మక ద్రోహం చేసిన అని చెప్పి నా మీద కేఏపాల్ కేసు పెట్టి. అయితే ఆ కేసు ఇప్పటికీ రన్నింగ్లో ఉంది. మీరు చూడండి, ఆ గమ్సిటీలోకి వెళ్ళి నేను వచ్చిన తర్వాత ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కళాభావం చెప్తున్నా, కళల గురించి అని చెప్పి. నేను బయటికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి కొట్లాడి ఒక కళ కన్నా. ఆ కళలో ఏమైందంటే ఒక కమ్మరోడు కొలం పెట్టినట్లు ఊదు పెట్టి పొగ పెడుతున్నా నేను. ఆ పొగను తీసుకున్న జంతువులు, పక్షులు, మనుషులు చచ్చిపోతున్నారు. తర్వాత మా ఒక ఆయన మాజీ డీలర్ జంగారెడ్డి అని ఉంటాడు, రాములు కోపాన్ని తగ్గించు, ప్రజలు చచ్చిపోతున్నారు, నీ కోపం ఏంది, తగ్గించు అన్నప్పుడు నేను ఆ పొగను ఆపేసిన. పండుకుంటే మళ్ళీ 2వ కళ పడ్డది. అదే గమ్సిటీ గేట్ కాడ, గేటు లోపల నేను ఉన్నా కట్టె పట్టుకొని, గేటు బయట 5 పులులు పండుకున్నాయి, ఇట్లా కాలు ముందలు చేసి పండుకున్నాయి. ఆ పండుకున్న పులులను నేను కట్టె తీసుకొని కొడితే అవి పడి ఉరుకుతున్నాయి, మళ్ళొచ్చి ఆన్నే వండుకుంటున్నాయి గేటు బయట. నేను గేటు లోపటున్నా, గమ్సిటీకి అండగా నేనున్నా అక్కడ. తర్వాత మేలుకైంది, ఏంది ప్రవ్వా, ఈ రాత్రి 2 కళలు కన్నా. ఒకటేమో ధూపం చేస్తే ఆ ధూపం వాసన తీసుకొని ప్రజలు చచ్చిపోతున్నారు, జంతువులు చచ్చిపోతున్నారు. ఇంకొక కళనేమో గేటు బయట 5 పులులు పండుకొని ఉన్నాయి, నేను లోపట ఉన్నా, నేను కట్టెతోటి కొడితే అవి బయటికి పోతున్నాయి, లేకపోతే వచ్చి పండుకుంటున్నాయి. ఈ కళభావం చెప్పడానికి నన్ను గమ్సిటీలోకి ఎవరైతే తీసుకొని పోయినరో ఆ బిషప్ సార్కు చెన్నైలో ఉంటాడు ఆయనను పిలిపించి ఎనికేపల్లిలో ఉన్న సియోన్ కొండకు వచ్చి ఆయన వాక్యం చెప్పిన రోజు, అయ్యా నా కళలు ఇట్లా పడ్డాయి, ఎందు గురించి పడ్డాయో అని చెప్పి నేను అతన్ని అడిగితే ఏమన్నాడంటే, అయ్యా అవి గమ్సిటీ ఆవరణలో పడ్డాయి కనుక నేను నీ గురించి మాత్రం చెప్పగలను, న్యాయమైన విశ్వాసంతో నీవు అక్కడికి వెళ్ళినవు, దేవుడు ఎందుకు అక్కడి నుంచి నిన్ను బయటికి పంపించిండు, అది మంచి జాగ కాదయ్యా అని అన్నాడు. ఎందుకో ఏమో బాధపడ్డా, కేఏపాల్ దగ్గర చేస్తే ప్రపంచానికి తెలిసిన వ్యక్తి కదా, అందుకని చెప్పి నేను సంతోషంగా ఉంటే దేవునికి ఇష్టం లేదని బయటికి వచ్చిన. తర్వాత అదే బిషప్ సారు నా మీద కేసు పడ్డప్పుడు పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చి కూడా చాలా కొట్లాడింది. అది మంచిది కాదు సార్, నాకు చెప్పి సామాను ఉండబోతే ఈరోజు మీరు ఆయన 420 అంటున్నారు, మళ్ళీ ఆయన డబ్బులు ఇవ్వద్దా సార్, ఇవ్వాలి కదా, మళ్ళీ డబ్బులు ఇవ్వలేరు కదా, మళ్ళీ ఎట్లా సార్ అని చెప్పి ఆ బిషప్ సార్ వచ్చి అడిగాడు. ఇప్పుడేం జరుగుతున్నది మీరు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. భారతదేశంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఒకటి FCRAనా ఏమో తీసిండ్రు కదా, అందులో
సొసైటీకి సంబంధించిన ఆస్తులు ఎక్కడైనా ఇతర దేశాల నుంచి వచ్చిన డబ్బు పడితే ఆ సొసైటీ ఆస్తులను మొత్తము ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని చెప్పి ఒక జీవదిశ. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నేను విశ్వాసంతో అతనికి నా సొంత ఖర్చాజితంగా ఖర్చు పెడితే నాకు 14 లక్షలు ఇవ్వడానికి నిరాకరించిండు. ఈ రోజులల్లా దేవుని ఉగ్ర రూపము ఏ విధంగా వెళ్తుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మున్నాస్తి మొత్తం బోనికి వచ్చింది, 14 లక్షలు ఎక్కడయ్యా? ఈరోజు ఒకసారి ఆలోచన చేయి. నేను నిజమైన క్రైస్తవునిగా నీ దగ్గర సేవ చేసిన. ఈయనలేడు, అతను చెప్పేవాళ్ళు వేరేగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. పోని అదంతా పోని, మనం ఎందుకో బైబిల్ నుంచి పక్కకు వచ్చి వాడుకుంటున్నాం మన మాటలు. అయితే ఆ మాటలు కాదు పండించండి. అందుకే కళలు అనేటివి చాలా ఉన్నాయి. యాకోబు కూడా కలగన్నాడు. బేతేలులో పరలోకానికి నిచ్చెన కలగన్నాడు. బేతేల్లో ఒక కలగన్నాడు. ఆయన పరలోకానికి నిచ్చెనేసి ఎక్కుతూ దిగుతూ ఒక కలగన్నాడు. రెండవది సొలొమోన్ రాజు కలగన్నాడు. సొలొమోన్ రాజుకి ఏంటంటే దేవుడు కలలో కనబడి మంచి జ్ఞానము తెలివిని అనుగ్రహించిండు. అది కూడా కలలనే చెప్పిండు, నేను నీకు జ్ఞానాన్ని ఇస్తున్నా, నీకు తెలివితేటలు ఇస్తున్నా అని చెప్పి సొలొమోన్ రాజు కూడా కలలో పడ్డాడు. కొత్త నిబంధన గ్రంథానికి దేవుడు వచ్చిన తర్వాత కలగడ్డాడు మళ్ళీ అక్కడ. ఎవరు? యోసేపు, యేసు ప్రభు తండ్రి కలగన్నాడు. ఏం కల? మరియమ్మను నీ దగ్గరికి తీసుకో. ఎందుకు? మరియమ్మను దూరం చేయాలనుకున్నాడు ఈయన. ఎందుకు? ఎంగేజ్మెంట్ అయ్యింది, పెళ్ళి కాలేదు, ప్రెగ్నెంట్ అయ్యింది. ఆమె ఎవరికి కన్నదో ఎవరికి కంటున్నదో నాకు మాత్రం తెలియదు కనుక మనం ఏమనొద్దు, ఆమెను దూరం చేయాలి, దూరం చేసుకొని మౌనంగా ఉందాము అని చెప్పి యోసేపు అనుకున్నాడు మనసులో. అప్పుడు దేవుడు ఊకుంటాడా? యోసేపు, అది కాదే కాదు, అతనికి నేను పుట్టుతున్నా, అతని కడుపులో, ఆమె మరియమ్మ కడుపులో, కనుక నీవు ఆమెను దగ్గరికి చేర్చుకో, నేను చెప్పిందే చెయ్యి అని చెప్పి అక్కడ హెచ్చరికలతోటి యోసేపుకు కలగన్నాడు. అందుకే మరియమ్మను దగ్గరికి తీసుకున్నాడు. యేసు ప్రభును యేసు ప్రభు పేరుతో జన్మించిండు, భూలోకంలో అనేక కష్టాలు అనుభవించిండు. చివరకు మన గురించి త్యాగం చేసి నర రూపముతో ఉండి నిజమైన ఏ పాపము చేయకుండా, చంశ కాదు ఒక ఈంచు పాపం లేకుండా తన ప్రాణాన్ని కలవరికొండ శిలువలో త్యాగం చేసిన యేసు ప్రభు నిజమైన దేవుడు. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడే చెప్పిండు, కొన్ని రోజుల తర్వాత నేను చనిపోతాను, పరలోకానికి వెళ్ళిపోతాను, మీరు అందరూ చూస్తారు అని. అదేవిధంగా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోతారు, తర్వాత నిత్యరాజ్యంకు రావాలంటే అది నాతోటి అన్నాడు. ఎలా అన్నాడు? నువ్వు చచ్చిపోతావు, పరలోకానికి వస్తావు, నీ పాపాలు లెక్కలు ఇస్తాం, ఆడ లెక్కలు నువ్వు న్యాయంగా ఉండు, మళ్ళా సుమా నీకు జన్మంటూ ఉండదు, నువ్వు అదృష్టవంతుడవు, భూమికి వచ్చినావు కనుక పాపం చేయకుండా బ్రతుకు, దేవుడు చెప్పిన మార్గంలో జీవించు. ఇది అతని కోరిక. అందుకే భూలోకంలో ఆయన పుట్టి లాజర్ను లేపిండు. చచ్చిన వాళ్ళని నేను లేపుతా, మీరు చూడండి అని చెప్పి లాజర్ను లేపిండు. ఇంకా చాలామంది ఉన్నారు, పుట్టుకతో కుంటోడు, వాళ్ళను కూడా బాగుపరిచిండు. ఎందుకంటే ఎక్కడ కూడా ఆయన దేవుణ్ణి అని చెప్పలేడు. దేవుణ్ణి అని చెప్పింది ఒకటే జాగల, మొట్టమొదటిగా ఎక్కడ? ఒక్కసారి చూడండి, ఎక్కడ చెప్పిండంటే ఆమె యాకోబు తవ్విన పావికాడ సమరయ స్త్రీతో చెప్పిండు, మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య వస్తాడని నువ్వేనా అంటే అవును నేనే అన్నాడు. ఎక్కడ చెప్పలే, సమరయ స్త్రీ దగ్గర తప్ప
దేవుడు ఎక్కడ చెప్పలే. చూడండి, సమర స్త్రీ ఎంత అదృష్టవంతురాలు. కులంలో తక్కువది, దూరంగా ఉంటుంది. ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా నేను నీకు నీళ్ళు ఇస్తా, ఆ ద్రాము నీళ్ళు తాగితే, నేను ఇచ్చే నీళ్ళు తాగితే నీకు దప్పికుండది అని చెప్పి. ఎంత అదృష్టవంతురాలు ఆ తల్లి. ఆమె ఈ రోజులలో మనము కలలుగా కథలుగా చెప్పుకొని సంతోషపడుతున్నాం. దేవునికే స్తోత్రం. ఈ దినము ఎందుకో ఏమో నాకు వచ్చిన తలంపులే నేను చెప్తున్నా. నేను భక్తుని కాను, పెద్ద పాస్టర్ను కూడా కాను. కొన్ని రోజులుగా ఆన్లైన్ క్లాసులు చూస్తున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు క్లాసులో వింటాను. మా బంధువు ఎజ్కేల్ అని పాస్టర్ మంచి బోధ చేస్తాడు, మంచి మెసేజ్లు ఇస్తాడు. ఆయన ద్వారా అతనికి గురువైనటువంటి యేసు దాస్ అనే పాస్టరు కాకినాడలో ఉంటాడు. అతని దగ్గర నేను సేవ చేస్తాను, ట్రైనింగ్ చేసిన. మొన్ననే పాస్ అయినా. నాకు పాస్టర్ సర్టిఫికెట్ ఉన్నది, పెళ్లి చేయడానికి కూడా సర్టిఫికెట్ ఇచ్చారు. అన్న నువ్వు చాలా మంచిగా, మేము 20-30 మంది పాస్టర్గా ఆ వాట్సాప్ గ్రూప్లలో ఉంటాం. అందులో నేను నెంబర్ 1 వచ్చిన. ఏదైనా కూడా మీరు కావాలంటే సర్టిఫికేట్ తీసుకోండి అంటే నేను సర్టిఫికేట్ కూడా తీసుకున్నా. ఎందుకు చెప్తున్నానంటే, మీరు పాస్టర్రా, మీరు ఈ విధంగా చెప్తున్నారు, మోటుగా పోతున్నారని కొందరు యూట్యూబ్లలో కామెంట్ చేస్తుంటే, అన్న ఇది చాలా మంచి భాష అయిపోతున్నావు, దాన్నే కంటిన్యూ చేయని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా కూడా చాలా కష్టపడ్డా నేను, అనేక విధాలుగా కష్టపడ్డా. చిన్ననాటి నుంచి చదువు లేదు, తిండి లేక పశువుల కాడికి పోతుంటే మా ఊళ్ళో ఆయన బిచావాడ నన్ను ఉన్నాడు. ఆయన నన్ను తీసుకొని పోయి హాస్టల్ వేసాడు. హాస్టల్ వేసి నుంచి నాకు తెలివి వచ్చిన తర్వాత వేసాడు. ఆయన హాస్టల్లోకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చి ఇస్తే ఆ బట్టలు వేసుకొని బతికినా. హాస్టల్లో కప్పుకోవడానికి దుప్పట్లు లేకపోతే మా నాయన సిమెంట్ సంచులను ఒకదాన్ని వేసి కుట్టితే వాటిని కప్పుకొని పండుకున్నా. నాకు చాలా తెలుసు కష్టమైనది. కంపెనీలల్లా పనిచేసిన, కొబ్బరి బొండాలు కొట్టిన, రకరకాలుగా జీవించిన. లాస్ట్కు మీ సేవ ఆధార్ సెంటర్ అని చెప్పి నడిపించుకుంటూ జీవనోపాధి నడిపిస్తున్నా. అందుకే నా పిల్లలందరూ మంచిగారు. ఒక బిడ్డకు మీ సేవ అప్పచెప్పేసిన, 2 బిడ్డలు గవర్నమెంటు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పటికైతే యథార్థంగా దీవించాడు దేవుడు. నన్ను దీవించినట్లుగా చిన్ననాటి తలంపులు చూసుకుంటే, చిన్ననాటి నడిచిన నా కుటుంబ వ్యవహారాలు చూసుకుంటే ఈరోజు నేను ధన్యుడను. దేవుడు నన్ను ఆశీర్వదించిండు. అందుకని చెప్పి ప్రభువా నాకు ఒకటి, ఈ కుటుంబంతో నాకు పని లేదు, నేను నీ యొక్క సేవ చేస్తా, నీ చిత్తమైతే నన్ను నీ దాసునిగా చేసుకో అని చెప్పి ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నా. మీరు కూడా నా గురించి ప్రార్థన చేయండి. ఏదైనా చెడుపొడు మాటలు మాట్లాడుతూ ఉంటా. ఎందుకంటే నేను బోధనలో నేర్చుకున్నవాడిని కాను, నిరంతరం సేవ చేసేవాడిని కాను. ఇప్పుడిప్పుడే దేవునికి మాటలు మాట్లాడుతున్నా కనుక కొన్ని మాటలు ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఎందుకంటే చాలామందికి విభేదాలు వస్తుండొచ్చు. కొన్ని సందర్భాలలో పాస్టర్లను కూడా తిడతా ఉంటా. ఎందుకంటే ఒక పాస్టర్ నుంచి ఇంకొక పాస్టర్కు పడకొచ్చింది. అన్న ఆ సంఘం మనది కాదు, అన్న ఈ సంఘం మనది కాదు. మన సంఘం వేరు. ఎక్కడన్నా సంఘాలు? దేవుడు ఒక్కడే అన్నా. మనకు అమ్మలు అక్కలు మీరు అందరు నా ముచ్చట్లు వింటుంటే దేవుడు ఒక్కడే మన యేసు ప్రభు. అందుకని చెప్పి విభేదాలు వద్దు, మనం సంతోషంగా దీవింతాం. ఏందన్నా ఈ రోజులలో ఏమన్నా మంచిగా బతుకుతున్నాం దేవుడు ఇచ్చిన కదికి. ఇదే కానుకలు ఎన్ని రోజులన్నా మనకు కానుకలు. ఆస్తులు మనకొద్దు. ఎక్కడన్నా ఆస్తులు దేవుడిస్తే అన్నీ మునిగిపోతాయి. మొన్న వర్షాకాలం కూడా మొన్న ఒక రాష్ట్రంలో ఇల్లుకిల్లే దెబ్బలుగా పడిపోయింది, మునిగిపోయింది. ఒక తల్లి అయితే తన కొడుకుని ఇట్లనే పెట్టుకొని చనిపోయింది. ఎంత బాధాకరం. ఆ విషయానికి వస్తే మనము ఈ దినము చాలా అదృష్టవంతులం. ఎందుకు తెలుసా? బ్రతికున్నాం మనం. ఇంకా దేవుని గురించి మాట్లాడటానికి అవకాశం ఇచ్చిండు దేవుడు. చేస్తున్న పనులకు అవకాశం ఇచ్చిండు. తప్పులు చేసిన వాటిని ఇంకా క్షమించుకోవడానికి అవకాశం ఇచ్చిండు. ప్రియమిత్రమా, నువ్వు నా మాటలు వింటున్న నువ్వు ఎక్కడైనా తప్పు చేసినావా క్షమించుకో. దేవుని దృష్టిలో దేవుని కొరకి తప్పు చేస్తున్నావా క్షమించుకో. దేవుని దానికి
అడ్డంకులు ఉన్నవా క్షమించుకో. దేవుని బిడ్డలు ఎక్కడైనా వెళుతున్నప్పుడు వారికి వ్యతిరేకించినవా క్షమించుకో. ఎక్కడైతే సువార్త చేస్తున్నారో అక్కడ వెళ్ళి కొట్టడానికి చూస్తున్నావా అది మంచిది కాదు. తొక్కుతాడు, ఖచ్చితంగా తీర్పు అనేది ఉంది. కనుక ప్రియమిత్రులారా, మీరందరూ కూడా నాదొక్కటే విన్నపం, అందరూ కూడా దేవుని రాజ్యం సమీపించుచున్నది. కనుక మారు మనసు అనేది పొందుకొని దేవుని చిత్త ప్రకారంగా నడవండి. కొన్ని రోజులన్నా మారు మనసు పొందడంలో గొప్పతనం కాదు. ప్రభా నా పాపాలు క్షమించు నాయనా అంటే క్షమిస్తాడు దేవుడు. ఎన్నిసార్లు క్షమిస్తాడయ్యా? క్షమించడమే కాదు, నా పాపాలు క్షమించడు, ఇక నుంచి పాపం చేయకు. తప్పని పరిస్థితిలో తప్పు మాట్లాడినవా ఒప్పుకుంటాడు. తప్పని పరిస్థితిలో కుటుంబంలో జీవనోపాధి గురించి ఒక వద్దకు వెళ్ళి పుండుకూర దొంగతనం చేసినావు, ప్రభా ఆ కుటుంబ యజమాని ఆడ లేడు పొలం కాడ, నేనైతే పుండుకూర దొంగతనం చేసుకొచ్చిన, దేవునికి క్షమించిన ఆయన, అవసరం అనుకుంటే ఆయన దొరికినప్పుడు నేను ఆయన క్షమాపణ అడుగుతుంటే దాన్ని క్షమిస్తాడు. కానీ ప్రార్థన చేస్తావు, బల్లలో పాలు పంచుకుంటావు, అన్నీ చేస్తావు, దేవుడు చెప్పిన దారిలో కాకుండా వ్యతిరేకంగా జీవిస్తున్నావు, నిన్ను చూసి దేవుడు బాధపడతాడు. ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఇందులో చాలా మట్టుకు నా యొక్క సాక్ష్యమే ఎక్కువ చెప్పిన కనుక ఎవరికైనా బాధ అనిపిస్తే క్షమించండి, సంతోషం అనిపిస్తుంటే కామెంట్ చేయండి, నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. అనేకులు నా మాటలు వింటారు కనుక నేను సంతోషపడతా, నా దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్.